చెన్నకేశవ లేఅవుట్ ఎన్టీఆర్ పార్క్ వద్ద స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ హోటల్ని బుధవారం యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్, కుమారుడు గొట్టిపాటి హర్షవర్ధన్, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, గణేష్ రెడ్డి, సురేష్ పాల్గొని స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ నిర్వాహకులు కృష్ణారెడ్డి, గోపి చంద్రశేఖర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కృష్ణారెడ్డి, గోపి చంద్రశేఖర్ మాట్లాడుతూ మా వద్ద క్వాలిటీతో డైలీ టీ, కాఫీ, స్నాక్స్, చికెన్ స్నాక్స్, మిల్క్ షేక్లు, ఐస్ క్రీమ్స్ తదితర ఐటమ్స్ అందించబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఒంగోలు నగరవాసులు, స్థానిక ఎన్టీఆర్ పార్కు వద్ద ఉన్న ప్రజలు సద్వినియోగం చేసుకుని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి జనరల్ సెక్రటరీ షేక్ సైదా, టంగుటూరు మాజీ ఎంపీటీసీ బొడ్డా సతీష్, స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ సిబ్బంది పాల్గొన్నారు. లోపలికి వచ్చా వ్యాపారం బాగుంది.
ఒంగోలు టౌన్లో ఎంతో గ్రాండ్గా స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ మరి ఒక రకమైన రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇది టౌన్లో చాలా మంచి రెస్టారెంట్గా వీళ్ళు కూడా కృష్ణారెడ్డి గోపిచంద్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అందించి టౌన్లో బెస్ట్ క్వాలిటీ అందించే హోటల్గా రూపొందించాలని, అట్లానే ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఖర్చుతోటి మంచి టిఫిను చేసే విధంగా వీళ్ళు ఏర్పాట్లు కూడా మంచిగా చేశారు. మరి బాగా టేస్టీగా మరి ఫుడ్ తయారు చేసి దినదినాభివృద్ధి చెందాలని, అట్లానే ఇలాంటి కేఫ్లు మరి ముందు ముందు ఎన్నో మన ప్రకాశం జిల్లా మరి వీలు పడితే వీళ్ళకి స్టేట్ వైడ్ పరిచయాలు ఉన్నాయి. మరి మంచి మంచి టౌన్స్లో కూడా మంచి హోటల్స్ పెట్టి మరి గోపీచంద్ కృష్ణారెడ్డి వాళ్ళు మరి ఈ ఫీల్డ్లో బాగా డెవలప్ కావాలని దేవుని కోరుకుంటున్నాను. అట్లానే అది సుజాత నగరు ఎన్టీఆర్ పార్క్ పక్కన ఈ హోటల్ ప్రారంభించబడింది. మరి ఎర్లీ మార్నింగ్ కూడా మరి స్పెషల్ ఫుడ్ ఒకటి తయారు చేసి ఎర్లీ మార్నింగ్ 6కి మరి స్పెషల్ బిర్యానీ టైప్లో ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. మరి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఖచ్చితంగా మంచిగా చేస్తారు. మరి చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని, వాళ్ళకి ఆ సామర్థ్యాలు ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు లక్కరాజు రామారావు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు ఒంగోలు నగరంలో చెన్నకేశవ నగర్ లేఅవుట్లో ఎన్టీఆర్ పార్క్ దగ్గర స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా మిత్రులు కైపు కృష్ణారెడ్డి గారు అలాగే గోపి గారు ఆధ్వర్యంలో ఈ కిచెన్ కేఫ్ నడుస్తూ ఉంది. మరి ఏదైతే ఒంగోలు నగర ప్రజలు ఈ కేఫ్ని ఆదరించి అభిమానించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ కేఫ్కి ఓనర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారు అలాగే గోపి గారు వీరు కూడా ఈ యొక్క నగర ప్రజలని అందరినీ కూడా ఆరోగ్యకరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి అందిస్తే దాన్ని బట్టి మన ఆదరణ పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సైదా గారు అలాగే గంటా గోపి గారు, భట్టు శ్రీకాంత్ గారు, మిగతా సతీష్ గారు వీరందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చిన వీళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఒంగోలు నగరంలో చెన్నకేశవ స్వామి లేఅవుట్లో ఎన్టీఆర్ పార్క్ వద్ద అధునాతనమైనటువంటి హంగులతోటి ఈరోజు మా మిత్రులు కైపు కృష్ణారెడ్డి గారు, గోపి గారు ఈరోజు స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ పేరుతోటి ఒక హోటల్ని ప్రారంభించినటువంటి సందర్భంగా వారికి మా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయకులు రామారావు గారు మరి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు వారు ఆయన చేతుల మీదుగా ఈ కేఫ్ను ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మా అందరికి కూడా. ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఈ కేఫ్ని ఆదరించాలని, ఈ కేఫ్ నిర్వాహకులైనటువంటి సోదరుడు కైపు కృష్ణారెడ్డి గారు, గోపి గారు వీళ్ళిద్దరు కృష్ణార్జునులాగా మరి కలిసిమెలిసి అన్ని వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒంగోలు నగర ప్రజలకి మంచి స్వచ్ఛమైనటువంటి కల్తీ లేనటువంటి ఆహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఆదరించాలని మరి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హారైనటువంటి మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ గారు, అలాగే యూత్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా నాయకులైనటువంటి గోపి గారు, మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కేఫ్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ఒంగోలు నగరంలో ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మంచి ఆహారం అందించాలనే ఒక మంచి ఆలోచనతో మేము ఈ స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ని ఇక్కడ ఎన్టీఆర్ పార్క్, సుజాత నగర్ ఎన్టీఆర్ పార్క్ దగ్గర నిర్వహించడం జరిగింది. దీనికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.